జూలై 5, 6, 7 తారీఖులలో వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క సంఘటన అంటే 6 సంఘటనలు, వృశ్చిక రాశి వారి జీవితాన్ని మార్చబోయేటటువంటి 6 సంఘటనలు ఏమిటి, అసలు వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే, వృశ్చిక రాశి వారు, ముందుగా వృశ్చిక రాశి వారందరికీ కూడా నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క రోజు లేదా ఈ యొక్క జూలై 5, 6, 7 తారీఖులలో ఎలా ఉంటుంది, అలానే రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అవి ఏమిటి, అవకాశం ఉందని మీ యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ఎక్కువగా స్పష్టమవుతూ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరగవు, కానీ ఈ అంశాలు అనేవి మీ జీవితంలో కొన్ని అవగాహన తెచ్చేటటువంటి విధాలు అనేవి తెలుస్తాయన్నమాట. అలానే అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనకి జరగబోయే దానిని బట్టి మనం ముందుగానే తెలుసుకుంటే, ఓకే ఇది మనకి కాస్త కీడు చేసేలాగా ఉంది, దీనికి కాస్త దూరంగా ఉండాలి, మన గ్రహంలో ఇలా ఉంది, మన రాశిలో ఇలా ఉంది అనేటటువంటి ఒక అవగాహన అనేది మనకు చెడు నుండి బయటికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మీ జీవితాన్ని మార్చే 6 సంఘటనలు ఏమిటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఎలా ఉంటారంటే, తాము ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎవరితోని అంత ఈజీగా వాదనలు పెట్టుకోరు. అలానే అందరూ కూడా మనవారు అనేటటువంటి స్వభావంతో ఉంటారు. నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం వైపు ఎక్కువగా ఉంటారు. న్యాయం ఎక్కడ ఉంటే వీరు అక్కడే ఉంటారని చెప్పుకోవచ్చు. నీతి మార్గంలో నడవటం వీరికి చాలా ఇష్టం. అలానే కొన్ని సందర్భాలలో వీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సందర్భం వచ్చింది అంటే అక్కడ న్యాయం, ధర్మం ఉందా లేదా అని చూస్తారు. ఎప్పుడూ కూడా న్యాయానికి విరుద్ధంగా వీరు అస్సలు ఉండరు అంటే ఉండరు. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే తమకంటూ కొన్ని కష్టాలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. చాలా వరకు కూడా కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారన్నమాట. అయితే వీరి జీవితంలో ఒక 6 సంఘటనలు వీరిని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయన్నమాట. అందులో మొట్టమొదటిది వచ్చేసి ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం మీ ముందుకు రావచ్చు. కష్టపడి చేసినటువంటి పనికి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా మీరు ఎంతో కష్టపడుతూ ఉన్నారు, ఒక మంచి అవకాశం వచ్చింది, కానీ ఆ అవకాశం మీకు సరిపోదు అని చెప్పి, అంటే మీరు చదివిన చదువుకి అది చాలా చిన్నది అని మీకు అనిపించినప్పుడు ఒకసారి ప్రయత్నించి మీ సత్తాను ఏంటో చూపండి. అంటే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మీరేంటి, మీ సత్తా ఏంటి అనేది మీరు తెలుసుకోండి. మీ గురించి మీరు విశ్లేషణ చేయండి. అంటే మీ పనితీరును అక్కడ బయట పెట్టి మీ టాలెంట్ని చూపించగలిగితే గనక మీరు అనుకున్న ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం అయితే ఉత్తమం కాదు. ఇక రెండవది వచ్చేసి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అనేది ఎలా ఉందో చూద్దాం. ఆదాయం పెరగటం, అలానే నిలిచిపోయినటువంటి డబ్బు రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి పరిణామాలు జరగవచ్చు. కొత్తగా మీకు ఆదాయ మార్గాలు అనేవి తెరుచుకుంటాయన్నమాట. ఏదైతే చాలా రోజుల నుండి ఒక పని అనేది జరగకుండా
అలానే నిలిచిపోయి ఉందో ఆ పని కూడా ఈ సమయంలో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారు సాధారణంగా ధైర్యం, పట్టుదల, కష్టపడే స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఒకసారి లక్ష్యం నిర్ణయించుకుంటే దానిని సాధించటానికి ఎంతటి కష్టమైనా ఎదుర్కొంటారని విశ్వసిస్తారు. ఇప్పుడు మీ జీవితంలో ప్రభావం చూపవచ్చు. అంటే చెప్పబడే 6 ముఖ్యమైనటువంటి సంఘటనలు ఈ యొక్క అంశంలో చాలా స్పష్టంగా అర్థమవుతాయన్నమాట. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశాన్ని మీ జీవితంలోకి రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపారం చేసేవారికి కస్టమర్లు లేదా లాభదాయకమైనటువంటి ఒప్పందాలు దక్కే అవకాశం ఉన్నాయి. ఈ సమయంలో వచ్చినటువంటి అవకాశాలు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా మీరు అంటే ఈ వృశ్చిక రాశి వారు సాధారణంగా మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులు. మంచిదనం అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెరగటం, నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి రావటం ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. పెరిగిన ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తగ్గే అవకాశం ఉండవచ్చు. ఇంట్లో ఒక శుభకార్యం, సంతోషకరమైన వార్త లేదా అందరినీ ఆనందపరిచే సంఘటనలు జరగవచ్చు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఎన్నో రోజులుగా మిమ్మల్ని బాధిస్తున్న ఒక సమస్య కూడా మీకు అనుకూలంగా మారి ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అది ఉద్యోగం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు. ఈ సమయంలో ఓర్పుతో వ్యవహరించటం చాలా ముఖ్యం. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీ కెరియర్, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో మంచి మార్పుల కారణం కావచ్చు. కొత్త పరిచయాలను గౌరవంగా స్వీకరించాలి, కానీ నిర్ణయాలు మాత్రం ఆలోచించి తీసుకోవాలి. కొత్త పరిచయాలు అన్నప్పుడు వారి గురించి మంచి చెడు తెలుసుకునే బాధ్యత మనదే. కాబట్టి 1-2 సార్లు పరీక్షించి ఆ తరువాతే మీరు మూవ్ ఆన్ అవ్వటం చాలా ఉత్తమం. మీపై మీకు నమ్మకం పెరిగితే కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం రావచ్చు. గతంలో ఎదురైన అపజయాల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ప్రియమైన వృశ్చిక రాశివారు, జ్యోతిష్య ఫలితాలను ఒక మార్గదర్శకంగా మాత్రమే చూడండి. అంతేకాకుండా మీరు నిజమైన జీవితంలో మీ మార్పు రావాలి, బాగా సంపాదించాలి అనుకుంటే మీ యొక్క కృషి, అలానే పట్టుదల, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అనుభవం ఉండే వ్యక్తులతో పరిచయాలు పెంచుకోండి. వ్యాపార పరంగా అనుభవాలు చాలా అవసరం. అనుభవం అనేది ఉంటేనే మనం ఏదైనా సరే చేయగలుగుతాం. అంతేకాకుండా మీ కష్టాలు, మీ సమస్యలు, ఇతర సమస్యల నుండి కూడా మీరు బయటపడాలి అంటే తప్పకుండా మీ జీవితంలో నుండి కొన్ని రకాల కష్టాలను, సమస్యలను మీరు తొలగించుకోవాలి అంటే ఇష్టదేవత ఆరాధన చేయండి. ఇష్టదేవత ఆరాధన చేయటం వల్ల మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతారన్నమాట. ఇక వృశ్చిక రాశి వారు తెలుసుకున్నారు కదా, జూలై 5, 6, 7 తారీఖులలో ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.